కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ యావత్ భారతదేశాన్ని మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను అన్ని వర్గాల ప్రజలను అసంతృప్తికి నిరాశకు గురి చేసింది అన్నది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భావిస్తూ ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కదా, ఈ 10 సంవత్సరాల్లో ఏ వర్గాలైతే నిర్లక్ష్యానికి గురైనాయో, ఏ సెగ్మెంట్స్ అయితే నిర్లక్ష్యానికి గురైనాయో వాళ్లకు కాస్తో కూస్తో ఈ బడ్జెట్ ద్వారా ఎక్కువ నిధులు కేటాయించి వాళ్ళలో సాంత్వన చేకూరుస్తారు అనే నమ్మకము విశ్వాసము భారతదేశ ప్రజలకు ఉండే. కానీ ఏ వర్గాన్ని కానీ ఏ రంగాన్ని కానీ సంతృప్తి పరచలేదు నిన్నటి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ప్రధానంగా వ్యవసాయ రంగం యావత్ భారతదేశంలో అతిపెద్ద ఇండస్ట్రీ ఏంటంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీ. పూర్తిగా ఇప్పటికే 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలనలో కుదేలైనటువంటి వ్యవసాయ రంగాన్ని కాస్తో కూస్తో ఆదుకుంటారేమో అన్నటువంటి ఆలోచన ఉండే. పూర్తిగా నామమాత్ర పెంపు. ఇంతకుముందు బడ్జెట్లో 125 లక్షల కోట్లు లాస్ట్ ఇయర్ బడ్జెట్ 1,25,000 కోట్ల రూపాయలు లాస్ట్ టైము కేటాయిస్తే ఈసారి 1,27,000 అంటే ఓన్లీ 2,000 కోట్లు పెంచారు. ఒక ఏడాదిలో అనేక ధరలు పెరిగి వ్యవసాయము రైతులు అధ్వాన పరిస్థితిలో ఉంటే వ్యవసాయానికి పెంచాల్సినటువంటి పెంపుదల లేదు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది రైతు వ్యతిరేక ప్రభుత్వమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటిది. అదేవిధంగా వ్యవసాయానికి కానీ సామాన్య ప్రజలకు కానీ లేకపోతే అనేక రంగాల మీద ఎఫెక్ట్ చూపే ఈ పెట్రోలియం కానీ ఫుడ్, ఫర్టిలైజర్ మరియు పెట్రోలియంకు ఉత్పత్తులపైన రాయితీలను ఇంకా తగ్గించిర్రు. ఇంతకుముందు ఉన్నటువంటి రాయితీలు 8%, ఇంతకుముందు రాయితీలతో పోలిస్తే 8% తగ్గింది. ఈ ఫర్టిలైజర్ తగ్గడం వల్ల లేదంటే ఫుడ్ ఇండస్ట్రీకి తగ్గించడం వల్ల, పెట్రోలియంకు తగ్గించడం వల్ల, ఈ పెట్రోలియం అనేది ట్రాన్స్పోర్టేషన్ మీద కానీ పెట్రోలియం అనేది అన్ని రంగాల ట్రాన్స్పోర్టేషన్కు ఉపయోగపడతాయి కనుక పెట్రోలియం రాయితీలు తగ్గించడం వల్ల అన్ని రంగాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ రకంగా ఈ సబ్సిడీలు తగ్గించారు. అదేవిధంగా విద్యారంగానికే వస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క యూనివర్సిటీకి కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సెంట్రల్ యూనివర్సిటీలో ఏ ఒక్క యూనివర్సిటీకి కూడా బడ్జెట్ పెంచలేదు. పూర్తిగా విద్యారంగానికి యూజీసీకి లాస్ట్ టైం కంటే ఈసారి 6% తక్కువ నిధులు కేటాయించినారంటే ఎట్లయితే వ్యవసాయ రంగాన్ని లేదంటే ఫుడ్ ఇండస్ట్రీని పెట్రోలియంను నిర్లక్ష్యం చేసినారో అట్లే విద్యారంగాన్ని కూడా నిర్లక్ష్యం చేసింది భారతీయ జనతా పార్టీ ఈ బడ్జెట్ ద్వారా అన్నటువంటిది మరి ఒకసారి తేట తెల్లమైంది నిన్నటి బడ్జెట్ ద్వారా. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మొత్తం భారతదేశంలోనే ఏదో ఉద్ధరిస్తామో ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి ఒక పెద్ద మాత్రమైన కార్యక్రమం చేస్తున్నామని చెప్పి నదుల అనుసంధాన ప్రక్రియ ఏదైతే ఉందో ఆ నదుల అనుసంధాన ప్రక్రియకు అంత గొప్పగా చెప్పుకునేటోళ్ళు ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా, పెద్ద ఎత్తున నిధులు కేటాయించి కాస్తో కూస్తో నదుల అనుసంధానంలో పురోగమనం ఉంటుంది, లేకపోతే వడివడిగా ముందుకు పోతుంది ఆ ప్రక్రియ అనుకున్నాం. కానీ మొత్తం 20 కోట్ల అవసరం ఉంది ఏడాదికి నదుల అనుసంధాన ప్రక్రియకు. కానీ వీళ్ళు కేటాయించింది 3,500 మాత్రమే. అంటే గొప్పగా చెప్పుకునే కార్యక్రమానికే 10%, 15% కేటాయించారు. ఏడాదికి కావాల్సినటువంటి 20,000 కోట్లకు 3,500 అంటే అది 15% తోటే పూర్తి చేసింది. ఈ రకంగా ప్రధాన రంగాలు మరియు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రచారానికి వాడుకునే రంగాలకు కూడా
ఏమాత్రం సంతృప్తిపరచలేదు, నిరాశపరిచింది అన్నది కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దుర్మార్గం, దురదృష్టం. ఎన్నికల సమీపిస్తున్న సమయంలోనే ఇట్లా ఉంటే రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా దుర్మార్గంగా ఉంటుంది. అన్ని రంగాలను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు అన్న వాస్తవాన్ని గ్రహించమని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ముఖ్యంగా మన తెలంగాణ విషయానికి వస్తే ప్రధానంగా విభజన హామీలను నెరవేర్చవలసి ఉండే 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ తెలంగాణలో అడుగు పెట్టాలంటే ప్రధానమైనటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను నెరవేరిస్తేనే వారికి అర్హత ఉంటుంది అన్నటువంటి స్పష్టమైంది. ప్రజల తీర్పు కూడా ఆ రకంగానే వచ్చింది అనేక సార్లు. అయినప్పటికీ అది బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అంటే రిక్వెస్ట్లు, కాజీపేట రైల్వే స్టేషన్ కావచ్చు, లేదంటే బ్యాక్వర్డ్ రీజనల్ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఒక 1800 కోట్లు ఇవ్వాల్సి ఉండే దాని గురించి ప్రస్తావన లేదు. అదేవిధంగా హైదరాబాద్ టు నాగ్పూర్ అయితే ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్నారే దాని ప్రస్తావన లేదు. మూసీ రివర్ గురించి మొన్ననే ముఖ్యమంత్రి గారు దాదాపు గంట సేపు ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు, అది లేదు. అట్లే మెట్రో రైలు ఏదైతే ఇంకా అసంపూర్తిగా ఉందో దానికి ఈ రకంగా అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి విజ్ఞప్తులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం ముందు పదే పదే విజ్ఞప్తి చేసినటువంటి ఇంతకుముందు ప్రభుత్వం కానీ, కొత్తగా వచ్చిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పోయి స్పష్టంగా అనేక విషయాలను ప్రస్తావించిన ఏవి కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణను తృప్తిపరిచి తెలంగాణ ప్రజల సంక్షేమ కొరకు కానీ, తెలంగాణ అభివృద్ధి కొరకు కానీ ఒక్కటంటే ఒక్క ప్రధానమైన ప్రస్తావన లేనటువంటి దుర్మార్గపు తెలంగాణ పాలిట శాపంగా ఉన్నటువంటి బడ్జెట్గా నిన్నటి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను భావిస్తా ఉన్నాం. ఇకపోతే ఈరోజు ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి. డాంబికాలకు పోయి నెలకు 2 సార్లు ప్రధానమంత్రి, నెలకు 2 సార్లు అమిత్ షా వస్తున్నాడు. రోజు పొద్దున్న లేస్తే ఆయన పర్యాటక శాఖను కానీ, ఆయన మంత్రిత్వ శాఖను కానీ విడిచిపెట్టి 24 గంటలు రేపు పార్లమెంటు ఎన్నికల్లో ఎట్లా మళ్ళా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మాయమాటలతో మోసం చేయాలని చూస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. బండి సంజయ్ ప్రగల్భాల వరకే బండి సంజయ్ని అడుగుతా ఉన్నాం, వాళ్ళ ఎంపీలు అడుగుతా ఉన్నాం. కొద్దిగానన్నా బీజేపీ నాయకులకు సిగ్గు, శరము, ఏమాత్రం తెలంగాణ మీద అభిమానం కానీ ఉంటే, తెలంగాణ ప్రజలతో ముందర తలెత్తుకొని తిరగాలనే ఆలోచన ఉంటే దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. ఒక్కటంటే ఒక్కటి తెలంగాణ ప్రజల అభిష్టానికి అనుగుణంగా ఒక్క హామీని కూడా ప్రస్తావించని ఈ బడ్జెట్ను పెట్టుకొని రేపు ఎన్నికల్లో ఏ ముఖం చూపించుకొని ఓట్లు అడగడానికి వస్తారు? ఏ రకంగా మీకు ప్రజల లోపల ముఖం ఉంటుంది? ఏ రకంగా రొమ్మిర్చుకొని మాట్లాడతారు? ఏ రకంగా ప్రధానికి నైతిక హక్కుంట తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టడానికి? ఏ రకంగా అమిత్ షా వచ్చి ప్రగల్భాల వాళ్ళకి ఏదో మాయ చేస్తాము తెలంగాణ రాష్ట్రం అని చెప్తారో ఆలోచన చేయాలి. ఒక్కసారి గుండె మీద చేసుకొని మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసి, పూర్తిగా నిర్లక్ష్యం చేసి, దశాబ్ద కాలం పాటు పెండింగ్లో ఉన్నటువంటి ఇన్ని కార్యక్రమాలను కొత్త వచ్చిన ప్రభుత్వం కూడా మరొకసారి మహాప్రభు ఇవన్నిటిని మన్నించండి, అంగీకరించండి, బడ్జెట్ కేటాయించండి అంటే కూడా ఏ ఒక్కరు కూడా కేటాయించకపోవడం దురదృష్టం, దౌర్భాగ్యం. తెలంగాణ సమాజం కూడా దీన్ని గ్రహిస్తుంది. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ పోతే తప్ప మన విభజన హామీలు కానీ, విద్యారంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, లేదంటే ఈ ప్రధానమైనటువంటి సబ్సిడీలు కానీ వస్తాయి. అది కాంగ్రెస్ పార్టీ వస్తేనే సాధ్యం అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సమాధానం చెప్పాలి. కిషన్ రెడ్డి కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఏ ముఖం పెట్టుకొని, ఏ నైతిక అర్హతతోటి రేపు తెలంగాణ ప్రజలను ఓట్లు అడుగుతారో చెప్పాలని చెప్పి సవాల్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన భారతీయ జనతా పార్టీ నాయకులను. థ్యాంక్ యూ, నమస్తే. భారతదేశ ప్రజల తలరాతలను మార్చే ఒక బడ్జెట్ గురించి ప్రధానమైనటువంటి మాట్లాడుతుంటే నా స్వార్థ రాజకీయ భవిష్యత్తు గురించి ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం? చారి గారు, కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాల నుంచి ఒక సైనికుడిగా పనిచేస్తూ వచ్చిన క్రమంలో నాకు ఎంత చేయాలో కాంగ్రెస్ పార్టీ అంత చేసింది. ఏమన్నా చేయాల్సింది బాకీ ఉంటే నా నుంచి కాంగ్రెస్ పార్టీకి బాకీ ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలన్నా చేసింది. కనుక రేపు ఎంపీలు ఎలక్షన్లు ఎక్కడ పోటీ చేస్తారంటారు కదా, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తా. నా సొంత నియోజకవర్గమే రిజర్వ్డ్ నాగర్ కర్నూలు అక్కడ పోటీ చేయాలని అప్లికేషన్ కూడా పెట్టుకున్నా. కానీ కాంగ్రెస్ పార్టీ సమీకరణాలను చూసి, అన్నిటిని చూసి నీవే కరెక్టు, 10 సంవత్సరాల ప్రతిపక్షంలో నీ పాత్ర చాలా
పెద్ద ఎత్తున ఉండింది. నీ కాంట్రిబ్యూషన్ గుర్తిస్తున్నాం. దురదృష్టవశాత్తు మొన్న ఓడిపోయినప్పటికీ నువ్వు పార్లమెంటుకు పోటీ చేయాల్సిన అవసరం ఉంది అంటే తప్పకుండా పోటీ చేస్తా, సిద్ధంగా ఉన్నా అనే అప్లికేషన్ పెట్టుకున్నా. లేదు, పార్లమెంట్ కాదుగా, పార్లమెంట్ తర్వాత సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది. ఆ సర్పంచ్ ఎలక్షన్లో సర్పంచ్ పోటీ చేయనైనా అంటే కూడా సర్పంచ్ పోటీ చేస్తా, లేదంటే దాని తర్వాత వచ్చే ఎంపీటీసీ ఏమన్నా చేస్తా. కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికల్లో ఎక్కడ ఎప్పుడు పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటా అని చెప్పి ఇప్పుడే అప్లికేషన్ ఇచ్చి రావడం జరిగింది. లీడ్ చేయడం అని కాదు, ఇప్పుడిప్పుడే వచ్చిన సమాచారం ఏఐసిసి నుంచి కానీ మా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారి నుంచి కానీ ముఖ్యమంత్రి గారి నుంచి కానీ వచ్చినటువంటి ఆదేశం మేరకు మీరు అన్నట్లు ఎస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ వ్యవహారాలు హైదరాబాద్ కేంద్రంగా జరిగే పరిస్థితి కనబడుతూ ఉంది. కొన్ని గంటల్లోనే మీకు స్పష్టమైనటువంటి పిక్చర్, స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది. ఏది వచ్చినప్పటికీ ఏఐసిసి కానీ మా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఆదేశించినటువంటి ఆదేశాన్ని తూచా తప్పకుండా క్షేత్రస్థాయిలో అమలు పరిచే కాంగ్రెస్ సైనికుడిగా నా బాధ్యతను నిర్వర్తించబోతా ఉన్నాను. ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది ఈ క్షణంలో. కొద్దిసేపటి తర్వాత ఏ ఇన్స్ట్రక్షన్ వస్తే దాని తర్వాత ఏ ఇన్స్ట్రక్షన్, ఆ ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా ఆ సమాచారము ఆ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తాము. ఆ ఆదేశాలకు అనుగుణంగా ముందరకు పోయి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ వ్యూహాన్ని హైదరాబాద్ కేంద్రంగా తీసుకుంటాం. తెలంగాణలో శాంతి భద్రతలు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో లేకుండే కానీ, అరాచకం ఉండే కానీ ఈరోజు శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి. భారతదేశంలోని ఏ పౌరుడైనా హైదరాబాద్కు వస్తే సురక్షితంగా సుభిక్షంగా ఉండి న్యాయంగా ధర్మంగా వారి హక్కులను కాపాడుకోగలుగుతున్న నమ్మకం, విశ్వాసం అఖిల భారత కాంగ్రెస్లో కానీ భారతదేశంలో కానీ వచ్చింది, ఉంది. ఈ 50 రోజులలో కనుక హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకున్నారు. సంపత్ కుమార్ ఎవరో చెప్పినట్టు చెప్పేటోడు కాదు. సంపత్ కుమార్ సొంతంగా